హాయ్, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. కొంచెం వెనక్కి విలేజ్ బ్యాక్గ్రౌండ్, కుటుంబ విలువలు, కల్మషం లేని ప్రేమ, ఫీల్ గుడ్ మూవీస్ ఈ మధ్య చాలామంది ఇష్టపడుతుంది. సో అలాంటి మూవీ టీంతోనే నేను వచ్చాను. అదే శశివదన. హలో అండి రక్షిత్ గారు అండ్ కోమలి గారు. శశివదనే అంటే ఏంటి? ముందు తర్వాత మాట్లాడదాం సినిమా గురించి. అసలు శశివదనే అంటే చంద్రబింబం లాంటి మొహం గడిగిన ఒక అమ్మాయి అని శశివదనే ఎగ్జాక్ట్ మీనింగ్. సో సినిమాలో పేరు కూడా ఆవిడ పేరు శశి. సో అలా అంటే మొత్తం క్యారెక్టర్ మొత్తం శశివదన చుట్టేనే తిరుగుతుందా? చుట్టూనే తిరుగుతుంది. ఆవిడే మెయిన్ సినిమాలో, ఆవిడే మెయిన్ మొత్తం. అంటే దీన్ని బట్టి ప్రతి సినిమాలో హీరోనే ఎక్కువగా వెయిట్ మోస్తారు అని అనుకుంటున్నాము. అయితే దీంట్లో మీ క్యారెక్టర్ చాలా వెయిట్ ఉంటుందేమో. అయితే లేదు, అంటే ఇట్స్ ఆ బ్యాలెన్స్ అనేది శశి రాఘవ ఎందుకు ఆయన అలా చెప్తున్నారు అనేది రేపు సినిమా చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది హీరోయిన్స్ ఫీల్ అవుతూ ఉంటారు, మేము జస్ట్ ఒక సాంగ్స్కో వీటికో పరిమితం అయ్యాము అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఒక శశివదనే దాంట్లోనే ఆ హీరోయిన్ క్యారెక్టర్ పేరు కూడా శశి. అంటే హీరోయిన్ చుట్టూ తిరుగుతుందంటే అది చాలా లక్ ఫ్యాక్టర్గానే మనం ఫీల్ అవ్వాలి. దట్ ఈస్ 100%. ఆ ఫీలింగ్ ఇప్పటి వరకు నాకు అయ్యిందేమో, కానీ ఈ సినిమాతో లేదా ఫీలింగ్. అంటే హీరోయిన్ ఏదో ఊరికే ఒక సీన్ ఒక పాటకో పరిమితం అయ్యే క్యారెక్టర్ కాదు ఈ సినిమాలో చేసేది. ఎందుకంటే టైటిల్ రోలే శశివదనే. చాలా మనం ఆల్రెడీ చేసేసాం అలాంటివి. సో ఇంత గ్యాప్ తీసుకున్న తర్వాత వచ్చారు, చాలా గ్యాప్. ఏమనిపిస్తుంది అసలు శశివదనే మూవీ చేస్తున్నప్పుడు మీ ఫీల్ ఏంటి అసలు? సరే తీస్తున్నప్పుడు ఓకే 3 సంవత్సరాల క్రితం తీశారు, ఇప్పుడు రిలీజ్ అవుతుంది కాబట్టి వాట్ యూ ఫీల్? అంటే షూట్ ఒక 2.5 years బ్యాక్ అట్లా షూట్ చేసామండి. పెద్ద ఏమీ కొత్తగా ఏమీ లేదు, మాకు మొన్న చేసినట్టే ఉంది సినిమా. సో ఆ డిలే అయిన ఇదేమీ లేదు, ఫ్రెష్గానే ఉంది సినిమా. ఎందుకంటే 2007-2010 మధ్యలో జరిగే ఒక కథ. సో పీరియడ్ కాబట్టి అది ఎప్పుడు చూసినా ఫ్రెష్గానే ఉంటుంది. అదేం మిస్ అవ్వలేదు అయితే. ఎందుకంటే చాలామంది అనుకుంటున్నారు, అంటే నేను టీజర్ చూశాను 1 year బ్యాక్ వచ్చింది అన్నారు. ఏ సినిమా అయినా కానీ అప్పుడు బాహుబలి అప్పుడెప్పుడో తీశారు అంటే ఆ ఫీల్ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటారు. మరి శశివదనకి ఆ ఎఫెక్ట్ ఏం పడదా? శశివదనకి ఆ ఎఫెక్ట్ ఏం పడదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ పీరియడ్ సినిమా కాబట్టి. ఇప్పుడు వచ్చినా పడదు, నెక్స్ట్ ఇయర్ వచ్చినా పడదు, ఆ తర్వాత సంవత్సరం వచ్చినా పడదు. ఇక్కడ చూస్తున్నాను, ఒక్కసారి ప్రేమించాలని డిసైడ్ అయ్యామంటే ఎన్ని వచ్చినా యుద్ధం చేయాల్సిందే. ఎన్ని యుద్ధాలు జరిగినాయి? చాలా జరిగాయి. ఆ యుద్ధాలన్నీ ఏంటో మీరు October 10th సినిమాలో చూడండి. మేము అఫ్కోర్స్ October 10th చూస్తాం, కానీ కొంచెం హింట్ ఇస్తేనే కదా మేము థియేటర్కి రావాలంటే. మీరు అప్పుడే చూడండి అంటే ముందు కొంచెం మాకు టేస్ట్ చూపించాలి కదా. ప్రేమల్లో యుద్ధాలు అనేవి యుద్ధాల్లా జరగవు, ఇంటర్నల్ యుద్ధాలు చాలా ఉంటాయి. సో అట్లాంటి ఒక సీక్వెన్స్లో రాసిన మాట అది. యుద్ధాలు చాలానే జరుగుతాయి. ఆ 14 సంవత్సరాలు ఏంటి అనేదే కథ. చాలా లవ్ స్టోరీస్ చూసామండి, ఎన్నో లవ్ స్టోరీలు చూస్తాము. అంటే జయము ఇట్లాంటి నాకు ఆ ఫీల్ కలిగింది, నాకు జయం సినిమా ఫీల్. ఎందుకంటే ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్, ఆ ట్రైలరు ట్రీజర్ చూసినప్పుడు ఆ ఫీల్ కలిగించింది. సో వాటికి వీటికి వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? అంటే డెఫినెట్గా ఒక కొత్త ఫీల్ ఇచ్చే కదా లవ్ స్టోరీ. ఏదైనా అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే అంతే కదా, దాంట్లో ఏం మార్పు ఉండదు. సో ఎలా చూపిస్తాము, ఏ బ్యాక్ డ్రాప్లో చూపిస్తాము. ప్యారలల్గా ఒక ఫాదర్ ఎమోషన్ ఉంటుంది, నాకు మా ఫాదర్కి ఉండే ఒక ఎమోషను. సో ఇదంతా కలిపి ఒక అద్భుతమైన విజువల్, అద్భుతమైన డైలాగ్స్, అద్భుతమైన పర్ఫార్మెన్స్లతో చేసిన సినిమా శశివదనే. శశి అసలు శశినే ఎక్కువగా మాట్లాడాలి, శశివదనే కాబట్టి మీరు ఎంత ఇన్వాల్వ్ అయ్యారు శశిలో? చాలా తక్కువ మాట్లాడుతుంది కాంట్రాస్ట్గా సినిమాలో శశి. అప్పుడు తక్కువ మాట్లాడి ఇప్పుడు ఎక్కువ మాట్లాడాలి అలా ఏం లేదు, రియల్ లైఫ్లో కూడా నేను కొంచెం తక్కువే మాట్లాడతా. ఇంట్రోవర్టా? ఈ మధ్య ఒక కొత్త ఏదో పెట్టారు, ఆట్రోవర్డ్స్ అని ఒకటి ఏదో పెట్టారు. అప్డేటెడ్ వర్షన్, అప్డేటెడ్ ఇంట్రోవర్డ్స్ ఆర్ ఆట్రోవర్డ్స్ లాగా. ఐఎమ్ అన్ ఆట్రోవర్డ్. బట్ ఆ శశి చాలా తక్కువ మాట్లాడుతుంది. అండ్ శశి మాత్రమే కాదు, రాఘవ శశి ఇద్దరు కూడా ఎక్కువ, మా డైరెక్టర్ రాసింది కళ్ళతో ప్రేమించుకునే కొన్ని ఆ టైంలో ఒక వింటేజ్ లవ్ లాంటి ఒక సెటప్ అన్నమాట అది. ఎంత బాగా అనిపించింది, ఎందుకంటే ఒక అంతకుముందు హిట్ 3లో మంచి యాక్షన్ మూవీ, అంటే స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్గా చేశారు. ఇప్పుడు కంప్లీట్గా ఆపోజిట్, అంటే ఫేసులు కళ్ళతోనే మీరు ముఖ కవలికలు ఉండాలి, ఎక్స్ప్రెషన్స్ ఉండాలి అని చెప్తున్నారు. ఎంత బాగా ఇన్వాల్వ్ అయ్యారు, ఎంత బాగా కష్టం అనిపించిందా?
ఈజీ అనుకున్నా కానీ కాదు, కష్టమే అది. బట్ నేను చాలా ఎంజాయ్ చేసా, ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేసా. నాకు కూడా ఫస్ట్ టైం రెండు ఆపోజిట్, బికాజ్ ఇది హిట్ సైమల్టేనియస్గా షూటింగ్ జరిగాయి. సో ఐ థింక్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ సంథింగ్ ఫర్ ద ఫస్ట్ టైం, దట్ నేను అక్కడికి వెళ్ళి ఆ మీటర్లో ఉండాలి, ఇక్కడికి వచ్చి శశి మీటర్లో ఉండాలి. సో ఇట్ వాస్ ఫర్ షూర్ నాకు చాలా ఎక్సైటింగ్. అది కాకుండా ఐ థింక్ నాకు ఎక్కువ శశి అక్కడ ఐఎమ్ ఒక హ్యూజ్ సెటప్లో ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. కానీ ఇక్కడ దెర్ ఇస్ అ లాట్ డిపెండెంట్ ఆన్ మీ, బికాజ్ శశికి ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈయన రక్షిత్ గారితో కూడా మనం మ్యాచ్ అవ్వాలి అంటే అంత ఈజీ కాదు, హోల్ అండ్ సోల్. సో ఇట్ వాస్ ఫర్ షూర్ టఫ్, కానీ ఒక కేక్ వాక్లానే అయిపోయింది అది. అవును, మీరు చెప్తుంటే చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడేమో స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్, ఇక్కడ మొత్తం ఫేస్ ఎక్స్ప్రెషన్స్తోనే సినిమా అంతా నడిచిందన్నారు. అక్కడ తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి అక్కడ, అట్లా ఏం చేయలేదు కదా? అలా ఉంటే అమ్మో, ఫస్ట్ అది టేక్సే ఓకే అవ్వవు కదా, అలా చేయకూడదు కూడా. బట్ ఆ ఎక్స్పీరియన్స్ అనేది నాకు చాలా నేర్పించింది. అండ్ ఇప్పుడు నాకు ఒకప్పుడు భయం ఏదైతే వేసిందో ఇప్పుడు ఎలా ఉందంటే, ఓ సూపర్, నెక్స్ట్ టైం ఇంకొక 3 క్యారెక్టర్స్ ఒకే రోజు 3 సెట్స్లో ఉంటాను, అలాంటి రోజులు కూడా రావాలి అని ఒక మేనిఫెస్ట్ చేస్తున్నా అనమాట. కానీ అప్పట్లో వినేవాళ్ళమేమో కదా, అప్పట్లో ఇంత దగ్గరగా షూట్స్ ఉండకపోయాయి. అంతకుముందు ఎన్టీఆర్ గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ ట్రైన్లో వెళ్ళి అక్కడో చోట చెన్నైలో, ఇక్కడ హైదరాబాద్లో రకరకాల ప్లేసెస్లో చేసేవాళ్ళంటే అమ్మో ఎంత కష్టమో అనిపించింది. కానీ ఇప్పుడు ఎగ్జైటింగ్తో పాటు చాలా టైర్డ్ అయిపోయేవాళ్ళు కదా. ఇప్పుడు అసలు ఒక ఆర్టిస్ట్ అనేవాళ్ళు ఇట్లానే బయటకు వస్తారు. రెండు డిఫరెంట్, అసలు మాస్కి ఇది క్లాస్ కొంచెం కూడా ఎక్కడ సంబంధం లేదు. బట్ ఐ థింక్ నౌ ఇప్పుడు లగ్జరీ అనేది అన్నెసెసరీగా ఎక్కువైపోయింది. ఇది కూడా ఎక్కువైతే కష్టమే. ఎగ్జాక్ట్లీ, ఇది ఎక్కువైనా అంతే. నాకెందుకంటే ఐ మీన్ నాకు ఇప్పుడు ఎక్కువ ఈ లగ్జరీస్ క్యారవాన్స్కి వెళ్ళి కూర్చోవడం వల్ల సమ్వేర్ థింక్ నాకు ఆ టైం అంటే ఎక్కువ ఇష్టం. యూనో వేర్ షార్ట్స్ లేనప్పుడు అందరూ కలిసి కూర్చుంటారు, అందరూ కలిసి భోజనం చేస్తారు. ఒక ప్రాజెక్ట్ చేసి ఆ కొన్ని రోజులు మనం కూర్చొని కలిసి మాట్లాడి, బికాజ్ ఆ కొన్ని రోజులు ఆ సెట్ మనకు ఒక ఫ్యామిలీలో అయిపోతుంది. నాకు అది ఇష్టం. నాకు వెళ్ళి ఒకదాన్ని క్యారవాన్లో కూర్చొని తినాలి అంటే నాకేదో పనిష్మెంట్ ఇచ్చిన ఫీల్ అవుతుంది. మేము శశివర్ధనిలో అయితే రక్షిత్ గారు, నేను ఆల్మోస్ట్ ఎవ్రీ లొకేషన్లో మేము బయట టేబుల్ సెటప్ చేయించుకొని హ్యాపీగా చెట్టు కింద కూర్చొని తిన్నాం. ఐ థింక్ దాట్ ఈస్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అయితే మీరు బయట కూడా శశి లాంటి అమ్మాయి కొంచెం నాకు అది ఇష్టం. రియల్ క్యారెక్టర్కి చాలా దగ్గరగా ఉంది. యాక్చువల్లీ శశి నా రియల్ క్యారెక్టర్కి చాలా దగ్గర, 90% మ్యాచ్. మీరు పలాస ఇవన్నీ ఒక మాస్ కైండ్ ఆఫ్ మూవీస్. ఇప్పుడు శశివదనలో చాలా క్లాస్, ఎంత భిన్నమైంది అంటే ఏం చెప్తారు? నేను ఎప్పుడు చేయింది శశివదనలో రాఘవ క్యారెక్టర్. నేను ఇప్పుడు దాకా ఒక ఆడపిల్లని ప్రేమిస్తా, ఆ సైకిల్ చైన్ లేస్తా, అవన్నీ ఇప్పుడు దాకా చేయలేదు. డెఫినెట్గా ఒక కొత్త క్యారెక్టర్, చాలా కొత్తగా ఉంటుంది, చాలా బాగా వచ్చింది. ఈ సైకిల్ చైన్లు అయ్యి అంటే నాకు శివ సినిమా గుర్తొస్తుంది. సైకిల్ చైన్ లాగి కొట్టడం ఉండదు. మా ఇద్దరికి జరిగే ఫస్ట్ సీన్ ఇది, ఫస్ట్ చూడటం నేను శశిని. చాలా లైట్ గా మాట్లాడతాం కానీ ఇప్పుడు నిజంగా మాట్లాడండి. ఇప్పుడు చెప్పండి, నిజంగా చెప్పండి, ఎవరి కోసం మీరు సైకిల్ చైన్ లాగారు? సైకిల్ చైన్ వేసారు మీకోసం. కాలేజ్ సినిమాలో జరుగుతాయండి, సైకిల్ చైన్ వస్తుందా లాగితే? సైకిల్ చైన్ లాగితే వస్తుందా? సుమోలు పైకి లేచినంత మాత్రాన రియల్ లైఫ్ లో లేపుతారా అంటే చెప్పలేదు. అవన్నీ జరగవు, అవన్నీ సినిమాల్లోనే జరుగుతాయి. సరే, రియల్ లైఫ్ ఎంత దగ్గర ఉందో చెప్పండి. సరే, మీరు మీ మాటలు విందాం. నాకు దీనికి ఎందుకంటే ఇది కంప్లీట్లీ 2007లో జరిగే కదా. మనకు వాట్సాప్లు, ఫోన్లు ఇవేమి లేవు. ఆ పంపుల దగ్గర లెటర్స్ రాసి పెట్టుకోవటాలు, ఆ కైండ్ ఆఫ్ ఆ ఫీల్లో ఉండే కదా ఇది. సో సరే, మన చిన్నప్పుడు అవి లేవు కదా ఫోన్లు, అవి లెటర్స్ రాసేవాళ్ళ మీరు? నేను అసలు ఎప్పుడు ఎటువంటి శశికి రాయలేదా మీరు? అసలు నేను రాసిన ఎవరికి అర్థం కాదు. వాళ్ళకి అర్థం కాదు తర్వాత సంగతి. మనమైతే ప్రయత్నం చేస్తాం కదా. అసలు ప్రయత్నం చేయలేదు. ఇంత మంచి కుర్రాడు అండి. అంటే నేను చాలా ఇంట్రోవర్ట్, నేను అసలు ఎక్కువ మాట్లాడను. అసలు ఎక్కడా అనిపించట్లేదు ఇంట్రోవర్ట్. నేను ఇంత ముందు నుంచి ఇంటర్వ్యూస్ అన్ని చూస్తున్నాను, ఎక్స్ట్రోవర్ట్ లాగే అనిపించారు. ఇంట్రోవర్ట్ గా మీరు చెప్పండి. నేనేం చూడలేదు, నాకేం వినపడదు. నాకు తెలియదు, నేను వినలేదు అంటే కుదరదు. ఎట్లా ఉండేవాళ్ళు సెట్లో? సెట్లో ఈజ్ ప్రెటీ చిల్. ఐ మీన్ చాలా కంఫర్టబుల్, వెరీ నైస్ పర్సన్. బట్ యాక్చువల్లీ వాట్ హీస్ ఇక్కడ సెట్లో కూడా అంతే, యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఐ థింక్ పెద్దేం
నటించే అవసరం కూడా లేదు. మీ దగ్గరికి డైరెక్టర్ రాగానే పలాసాన్ లాంటి ఒక హిట్ పడిన తర్వాత ఆ తర్వాత కొంచెం నెమ్మదించారు. సో మళ్ళీ అలాంటి హిట్ కోసం డెఫినెట్గా మనం ట్రై చేస్తూ ఉంటాము. వెంటనే ఓకే చెప్పారా? ఇదే అండి. యా, అంటే పలాస తర్వాత ఇమీడియట్గా నరకాసుర అనే సినిమా చేస్తున్నప్పుడు చెప్పింది కదా, ఇది 2001 ఎండ్లో అట్లా చెప్పిన కదా. సో డెఫినెట్గా ఒక మంచి కథ డిఫరెంట్ జోన్లో ఉందనే ఒప్పుకోవడం జరిగింది. సో అట్లాగే చాలా బాగా వచ్చింది. October 10th అందరూ చూస్తారు ఎందుకు ఈ సినిమాని యాక్సెప్ట్ చేశానని. సో మీరు చెప్పండి, మీకోసం అదే ట్రైలర్లు చూసినట్లు రావణుడు సముద్రాలు దాటినట్టు ఈయన మరి ఎన్ని సముద్రాలు దాటారు? ఈయన పాపం గోదావరి దాటి వస్తారు నా కోసం. గోదావరికి అటు సైడ్ రాఘవ ఉంటారు, ఇటు సైడ్ శశి ఉంటుంది. సో అది దాటి రావాల్సిన ప్రతిసారి అలాంటి ఒక సెటప్ ఇది. సో మీకు గోదావరి జిల్లాలు ఎంతవరకు మీకు నచ్చినాయి? అంటే ఆ జిల్లాలో మీరు పెరిగారా? మీకు ఏమైనా దాంతో ఏమన్నా ఉందా బంధం? మా మమ్మీ సైడ్ అమ్మమ్మ వాళ్ళది అటు రూట్స్ ఉన్నాయి, డాడీ సైడ్ కర్ణాటక రూట్స్ ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఎక్కువ పెరగలేదు. నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఏం వెళ్ళలేదు చిన్న? చాలా తక్కువ. అది మా అమ్మమ్మ కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటుంది. చిన్నప్పుడు వెళ్ళాను, ఫర్ షూర్ వెళ్ళాను, చాలా తక్కువ వెళ్ళాను. కాకపోతే తర్వాత కర్ణాటక షిఫ్ట్ అయిపోయి అక్కడ నేను ఎక్కువ స్టడీస్ కోసం హాస్టల్ కిడ్ బేసిక్గా. సో నాకంత స్కోప్ ఎక్కువ ఇంట్లో ఉండే స్కోప్ దొరకలేదు చిన్నప్పటి నుంచి. గ్రాడ్యుయేషన్ అయ్యే వరకు నేను 2nd క్లాస్ నుంచి హాస్టల్ నేను. అసలు గోదావరి జిల్లాలంటే మనకు సంక్రాంతి అప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. మీరు అది ఇది ఆ సినిమా షూట్ చేసినప్పుడు అది మిస్ అయిన ఫీల్ అనిపించిందా? లేదు, బట్ ఐ రిమెంబర్ ఒక్కసారి చిన్నప్పుడు సంక్రాంతికి వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఇవన్నీ ఉంటాయి కదా, గేమ్స్, కోడి పందాలు, ఇవన్నీ నాకు అవన్నీ అయితే చాలా నచ్చాయి. బట్ ఈ ఫిల్మ్తో మాకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఏం దొరకలేదు. ఇక్కడ చాలా అంటే ఒక పల్లెటూరు అమ్మాయి కదా, మీకు ఆ ఫీల్ ఏం అనిపించలేదా? నేను అంతకుముందు పోలీసు ఆఫీసర్ చేశాను, మంచి హీరోయిన్ అట్లా ఉండాలి, దీంట్లోనే మేకప్ అంతా కొంచెం డల్ ఉన్నట్లు అనిపించింది. అంటే పల్లెటూరు అమ్మాయిలాగా యాక్ట్ చేయాలి కాబట్టి. సో చెప్పగానే ఓకే అని అనిపించిందా? ఓకే కాదు, ఎక్సైట్ అయ్యి నాకు హ్యాపీగా అనిపించింది చాలా. ఇదే బాగుంటుంది, నాకు స్కోప్ ఇస్తే అసలు మేకప్పే వేసుకోకుండా వెళ్ళి కెమెరా ముందు నుంచోమంటే హాయిగా వెళ్తాను నేను. బట్ ఐ థింక్ శశి ఇట్స్ అ డ్రీమ్ క్యారెక్టర్ ఫర్ ఎనీ యాక్ట్రెస్ ఫర్ షూర్. ఇంత అందమైన అమ్మాయి నాకు మేకప్ అవసరం లేకుండా అయినా కానీ నేను నటిస్తాను అని చెప్తుంది, క్యూట్గా కనిపిస్తుంది. ఏమనిపిస్తుంది మీకు దీంతో యాక్ట్ చేయటం? నిజాలే అనిపిస్తుందిలే. ఇప్పుడు మరి ఇంకోసారి నిజం చెప్పండి. అవునండి, అంటే ఆవిడ దేనికైనా రెడీగా ఉంటారు. ఎందుకంటే ఎంత కంఫర్ట్ అనిపించింది. ఐ మీన్ యా, షీ ఈజ్ వెరీ కంఫర్టబుల్. నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మర్ ఆవిడ. ఎందుకంటే శశి వదనేలా చేయడం ఎంతో కొంత ఈజీ, వర్ష పుల్ అవుట్ చేయడం టఫ్ అనిపిస్తుంది నాకు. హిట్లో వర్షగా చేయడం, ఆ ఫైట్లు అంత దీంట్లో ఉండటం, ఆన్ పార్ విత్ వాళ్ళతో చేయడం అనేది రియలీ టఫ్. సో ఆవిడ ఎక్స్ట్రీమ్లీ వండర్ఫుల్ యాక్టర్ కాబట్టే షీ ఈజ్ ఏబుల్ టు డూ దట్. స్లాంగ్ మెయిన్గా మీ అసలు ఎంత బాగా ఇన్వాల్వ్ అవుతారంటే, పలాసలో సిక్కోలు స్లాంగ్, శ్రీకాకుళం స్లాంగ్, ఇక్కడికి వచ్చేసరికి గోదావరి స్లాంగ్, మీకు సంబంధమే లేదు. విజయవాడ అబ్బాయి, కృష్ణా డిస్ట్రిక్ట్ అబ్బాయి, అసలు ఎట్లా మాట్లాడారు అంత ఈజీగా? నాకు అర్థం కాలేదు అసలు. దాని గురించి మాట్లాడదాం అనుకున్నా. అసలు లేదండి, అమలాపురం వెళ్ళిపోయినప్పుడు ఆ ఊళ్ళలో 4-5 రోజులు తిరిగితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ప్లస్ ఏడీలు వాళ్ళు ఉంటారు, ఎందుకంటే విజయవాడ స్లాంగ్ న్యూట్రల్గా ఉంటుంది. అవును, న్యూట్రల్గా ఉంటుంది. సో మనకి అటు ఇటు అంత టఫ్ కాదు, అది కొంచెం వర్కౌట్ చేసాం అంతే. ఇవన్నీ మీకు హిట్ ఫ్యాక్టర్స్ అనుకోవచ్చా? సైకిల్ చైను స్లాంగ్, పలాస స్లాంగ్, ఇవన్నీ హిట్ ఫ్యాక్టర్ అనుకోవచ్చా? తప్పకుండా అనుకోవచ్చు. మీకు ఇంత లేట్ అవుతుంది సినిమా శశివదనే, ఎప్పుడో అనుకున్నారు, ఆ తర్వాత ఎప్పుడుకో రిలీజ్ అవుతుంది. కెరీర్ నాకు ఏమైనా డిస్టర్బ్ అవుతుందా అట్లా ఆ ఫీల్ ఏం అనిపించలేదా? లేదు, వాట్ థింగ్స్ వాట్ టైంలో అది ఓకేలే, చెప్పుకోవడానికి ఓకేలే, కానీ కొంచెం అది భయపడుతూ ఉంటాం కదా, మన కెరీర్ వైజ్ సెట్ చేసుకుంటాము. సినిమా వెంటనే రావాలి, మన హీరోయిన్లు అంటే మళ్ళీ కొంచెం స్పాన్ పీరియడ్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వచ్చిన అవకాశాలను మనం చేజిక్కించుకుంటూ ఉంటాము. టఫ్ అనిపించిందా మీకు ఆ సిచ్యువేషన్?
ఐ మీన్ ఆ థింకింగ్ అనేది ఇనీషియల్గా ఉంటుంది బికాజ్ అందరూ అదే చెప్తారు మన చుట్టూ ఉన్న వాళ్ళు. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ దట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. ఇప్పుడు మారుతుంది. లైక్ పెళ్ళి అయ్యి పిల్లలతో కూడా ఇప్పటికీ హీరోయిన్గా మెయిన్ స్ట్రీమ్గా చేస్తున్నారు. ఐ థింక్ గాన్ ఆర్ దోస్ డేస్ వేర్ హీరోయిన్స్ కమ్ విత్ అ టైమ్ స్పాన్. But maybe I believe heroines definitely come with a time span. Actors don't come with a time span. And when you are a good actor to yourself, మనం ఇలాంటివన్నీ పట్టించుకోకూడదు బికాజ్ ఇవి మన చేతుల్లో లేవు. ఇవి అవుతాయి, అన్అవాయిడబుల్. అండ్ ఇలాంటివి జరిగినప్పుడు వెన్ యూ హ్యావ్ 2 options, either to go ahead, continue with what you are doing, లేకపోతే ఇంట్లో కూర్చొని మనం దీని గురించి బాధపడాలి అంటే యూ విల్ హ్యావ్ టు గో చూస్ ఆప్షన్ ఎనీ డే. సో మన చేతిలో లేనివి మన ప్రాబ్లం కాదు ఇప్పుడు. మీది కూడా ఇట్లా స్లాంగ్ ఉంటుందా దాంట్లో? ఇది ఇప్పుడు గోదావరి స్లాంగ్ లాగే మీరు కూడా స్లాంగ్ ఉంటుందా? లేదు, శశికి చాలా న్యూట్రల్ తెలుగు, ఒక సింపుల్ తెలుగు. యాక్చువల్గా శశి మాట్లాడేదే చాలా తక్కువ. నాకు తెలిసి నా డబ్బింగ్ ఒక హాఫ్ డేలో అయిపోయింది, అంత తక్కువ. మీరే ఇచ్చారా డబ్బింగ్? యా సూపర్. అసలు నేను డబ్బింగ్ చెప్పకూడదు అనలేదా ఉంటే నేను ఒక సినిమానే చేయను. నేను కంపల్సరీ నా డబ్బింగ్ నేనే చెప్తా అనే ఒక రూల్తోనే ఒక ఫిల్మ్ నేను ఒప్పుకుంటా. అండ్ ఐ మేక్ షూర్ ఐమ్ టాకింగ్, దట్ ఈస్ కంపల్సరీ నాకు. అంటే ఇంత పర్ఫెక్ట్గా ఇంత చూజీగా ఉన్నారు. సో అసలు మీ దగ్గర ఒక మూవీ వస్తే ఎటువంటి ఎలిమెంట్స్ ఉంటే మీరు ఓకే చేస్తారు? అలా అంటే మనం చేసే క్యారెక్టర్ బాగుండాలి. బేసిక్గా నేను ఇలా ఉంటేనే చేస్తాను అని నేను అనుకోను. నాకు నా పర్ఫార్మెన్స్ నచ్చాలి. ఇదే దానికి ఒక కమర్షియల్ వాల్యూ ఉండాలి లేదా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉండాలి. అండ్ ఇప్పటి వరకు నేను చాలా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ చేశాను కాబట్టి రైట్ నౌ ఐఎమ్ లీనింగ్ మోర్ టువర్డ్స్ అ లిటిల్ కమర్షియాలిటీ బికాజ్ రెండు బ్యాలెన్స్ చేయడం అనేది ఇంపార్టెంట్. అండ్ ఐ థింక్ ఐ హ్యావ్ అ లాంగ్ వే టు గో. సో నా పాత్రలోకి ఏది వచ్చినా ఒకప్పుడు ఉండేది ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలి అని, బట్ ఇప్పుడు అలా ఏం లేదు. ఎనీ క్యారెక్టర్, ఇఫ్ ఇట్స్ నైస్, ఇఫ్ ఇట్స్ గుడ్ పర్ఫార్మెన్స్, ఐ విల్ ఫర్ షూర్ డూ ఇట్. ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు అంటే ఫైనాన్షియల్ కాదు అంటూనే మొన్న నేను చూశాను, కొంచెం అది కూడా ఇంక్లూడ్ చేశారు. నిర్మాతల కష్టాలు ఏంటో మీకు తెలుసు. సో ఏం చెప్తారు? అంటే కంప్లీట్గా అది ప్రొడ్యూసర్స్ మాట్లాడాల్సిన విషయం, నేను మాట్లాడేది కాదు. అసలు టైం పట్టింది. అంటే హీరో కూడా కొంచెం అది చూసుకుంటూ వెళ్తూ ఉంటారు కదా, అది కూడా బేర్ చేస్తూ ఉంటారు కదా. మనం ఎంత చూసినా కొన్ని మన చేయి దాటిపోయి ఉంటాయి, మన చేతిలో లేని ఉంటాయి. సో దాని గురించి ఆలోచించడం, మాట్లాడడం కూడా అనవసరం. కానీ మొన్న మా ప్రొడ్యూసర్ గారు మాట్లాడింది ఏంటంటే 2 years బ్యాక్ యూనియన్స్కి వాటికి రేట్లు పెంచినప్పుడు 30% ఫర్ బిగ్గర్ సినిమాస్, చిన్న సినిమాలకు 10% 15% అన్నారు. కానీ అందరూ 30% ఛార్జ్ చేశారు, చిన్న సినిమాకైనా పెద్ద సినిమాకైనా. సో అది మాట్లాడిన వాళ్ళు, అడ్రస్ చేసిన వాళ్ళు ఎవరు లేరు అని ఆయన మాట్లాడారు. సో అది 100% కరెక్ట్. ఎవరు చిన్న సినిమా గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. 30% అన్ని సినిమాలకి పెంచాలన్నప్పుడు వెల్ అండ్ గుడ్, అన్ని సినిమాలకి 30% ఓకే. కానీ వాళ్ళే ఒక స్లాట్ పెట్టి చిన్న సినిమాకి ఇంత, పెద్ద సినిమాకి ఇంత అని చేసి. కానీ మనం చిన్న సినిమా అని మీరు చెప్తున్నారు, కానీ ఎక్కడ ట్రైలర్ చూసినా కానీ టీజర్ చూసినా కానీ నాకు ఆ ఫీల్ అనిపించలేదు. ఎందుకంటే ట్రెండింగ్లో ఉంది అంటే ముందు మనకు అది హిట్ అయిపోతే ఆ హిట్ అయినట్లే. అవును. సో ఏమనిపిస్తుంది మీకు? హిట్ ఆ ఫీల్ కనిపిస్తుందా మీకు? ట్రెండ్, యూట్యూబ్ ట్రెండ్ లోకి వచ్చింది. అవునవును. ఆల్మోస్ట్ ఒక 5 days 6 days అంటే ఇప్పుడు 8th ఈ రోజు 8 days అనుకుంటా ఐ థింక్ ట్రైలర్ రిలీజ్ చేసి. ఇప్పుడు కూడా ఎంత ముందు నేను వచ్చినప్పుడు చూస్తే 23rd ఉంది ట్రెండింగ్ లో. సో ఇదేమి చిన్న మూవీ ఏం కాదు, చెప్తున్నారు అట్లా చిన్న మూవీయే అని అనిపిస్తుంది. సో చిన్న బడ్జెట్ లో చేసిన పెద్ద సినిమా అనుకో. కానీ ఈ మధ్య ఎంత పెద్ద సినిమాలైనా కానీ అంతా మౌత్ పబ్లిసిటీ. సో దీన్ని చూసిన తర్వాత ఆ విజువల్స్ చూసినా కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసినా కానీ, ఆ మొత్తం చూస్తే ఎక్కడ చిన్న సినిమా ఆ వాల్యూస్ అట్లా ఏం కనిపించట్లేదు, హై వాల్యూస్ కనిపిస్తుంది. స్కేల్ ఆఫ్ ద సినిమా బాగుంటుంది డెఫినెట్గా. ఎందుకంటే మేము కష్టపడి చేసాం ఆ లైవ్లో. మేమేమి సెట్లు ఖర్చు పెట్టలేదు, లొకేషన్ ఖర్చు పెట్టలేదు, అదర్ లగ్జరీస్ మేమేమి లేవు దీంట్లో. మేము అమలాపురం వెళ్ళిపోయి అక్కడే చేసాము, అక్కడే ఉన్నాం. మొత్తం అమలాపురంలో టోటల్ మొత్తం సినిమా అమలాపురంలో చేసాం. అసలు ఎక్కడ ఇంకో ఫ్రేమ్ ఇంకో చోట తీయలేదు. అంత గోదావరి అందంగా కనపడుతుంది. అవును, అసలు ఎన్ని రోజులైతే తెలుసా విలేజ్ బ్యాక్గ్రౌండ్ అది మిస్ అయిన ఫీలింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు అది లేని లోటు తీర్చారు మన అందరికి. ఈ జంగిల్ ఇదిలో పడిపోయి మనం విలేజ్నే మర్చిపోయాం.
Yes, మీరు ఏం చెప్తారు డైరెక్టర్ గురించి? ఎందుకంటే పాపం ఆయన మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరికి తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి. అయ్యో ఇంత కష్టపడి ఇచ్చారా, ఇప్పుడు కూడా ఫ్యామిలీ అదే ఇదిలో ఉంది అనిపించింది. సో డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? ఎందుకంటే ఆయన తక్కువ మాట్లాడారు, కానీ మీతో ఫేస్లో ఎక్స్ప్రెషన్సే ఉంది, తక్కువ మాట్లాడే క్యారెక్టర్ అని కూడా చెప్తున్నారు కాబట్టి డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? ఈ సాయి మోహన్ చాలా టిపికల్, ఎలా చెప్పాలి, టిపికల్ గై హూ కేమ్ విత్ అ లాట్ ఆఫ్ ప్యాషన్. అండ్ ఐ థింక్ అందరూ జర్నీ అలానే స్టార్ట్ చేస్తారు. ఇనిషియల్గా నో బడీ విల్ కమ్ హియర్ విత్ పర్టికులర్లీ డైరెక్టర్స్. యాక్చువల్గా అందరూ యాక్టర్స్ గురించి ఎక్కువ, యాక్టర్స్కి ఎక్కువ లైమ్లైట్ ఎప్పుడూ వెళ్ళిపోతుంది. యాక్టర్స్ ఎంత కష్టపడ్డారు, హీరోయిన్ ఎంత కష్టపడింది, హీరో ఎంత కష్టపడ్డారు. బట్ టు బి ఎక్స్ట్రీమ్లీ ఆనెస్ట్, డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ పడే కష్టం ఈజ్ వే హయ్యర్. అండ్ వాళ్ళకి అంత ఈజీ కాదు. ఏం ప్రూవ్ చేసుకోవాలన్నా ఇట్ ఈస్ కంప్లీట్లీ నాట్ టాలెంట్, ఇట్ ఈస్ కంప్లీట్లీ నాట్ హార్డ్ వర్క్. అన్నీ కలిసి రావాలి వాళ్ళకి. అండ్ ఎట్ ద సేమ్ టైం అన్నీ కలిసి వచ్చిన యాక్టర్స్ ఒప్పుకోవాలి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. గివెన్ దట్ సినారియో, ఐ థింక్ our directors and producers are very less celebrated comparatively than what they have to be celebrated అనేది నా ఫీలింగ్. బికాజ్ వాళ్ళు చెప్పిందే మనకి తెలుస్తుంది. వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ చాలా వరకు చాలామంది చెప్పలేరు కూడా వాట్ దే హ్యావ్ గాన్ త్రూ. కానీ అండ్ ఇన్ ది ఎండ్ వెన్ ఇట్ కమ్స్ టు ట్రాలింగ్, దే గెట్ ట్రాల్డ్ అ లాట్, దే గెట్ స్కోల్డెడ్ అ లాట్, దే లూజ్ అ లాట్, దే డోంట్ గెయిన్ ఎనీథింగ్ అండ్ ఇట్స్ అన్ఫేర్ ఐ బిలీవ్. అలా మాట్లాడితే సాయి మోహన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్. అండ్ ఐ రియలీ హోప్ ఈ ఫిలిం పెద్ద సక్సెస్ అయ్యి ఇట్ విల్ గివ్ హిమ్ వాట్ హీ డిజర్వ్స్ అనేది నేను హోప్ చేస్తున్నాను. మీరు ఏమైనా కర్మాన్ని నమ్ముతారా? అంటే మీరు మాట్లాడుతుంటే ఒక మోటివేషన్గా, ఒక డివోషనల్ నాకు అనిపిస్తుంది. అట్లా ఏమన్నా కర్మ అఫ్కోర్స్, అంటే నేను ఐ బిలీవ్ ఇన్ గాడ్. యా, నేను శివుడిని నమ్ముతాను. అండ్ ఐ బిలీవ్ మనం మంచి చేయాలి, మంచిగా ఉండాలి, అందరి గురించి మంచిగా ఆలోచించాలి. శివుడికి తప్ప ఎవరికి ఆన్సర్ ఇచ్చే స్టేజ్లో ఉండకూడదు ఈ రోజు అని నేను నమ్ముతాను. ఇప్పుడే మనం ఎదుగుతున్న స్టేజ్లో ఆచితూచి అడుగులు వేస్తాము. కొత్త డైరెక్టరు వెబ్ సిరీస్ ఏమో చేశారని చెప్పారు. మీకు అతను చెప్పంలోనే సినిమా స్టోరీ ఎట్లా అనిపించింది? కొత్త వాళ్ళు ఎలా ఉంటుందో ఏంటో అన్న ఆలోచన అట్లా అనిపించిందా? యా, ఫర్ షూర్ అది వస్తుంది. బికాజ్ అందరూ చెప్పేది చేస్తారా లేదా అని మనకి తెలీదు. కానీ టు బీ ఆనెస్ట్, ఇది చెప్పొచ్చో లేదో తెలియదు, కానీ ఫిల్మ్ వచ్చినప్పుడు చాలామంది వద్దని చెప్పారు, కొత్త వాళ్ళు, కొత్త టీం, అది ఇది అని. కానీ నాకు అనిపించింది ఏంటంటే, నాకు నా కెరియర్లో హిట్ నేను ఎంత చేసినా ఐ వాజ్ నాట్ ద మెయిన్, ఇట్ ఈస్ అ హీరోస్ ఫిలిం. కాబట్టి ఈ టైంలో నాకు ఒకటి ఇలాంటి ఒక మంచి లవ్ స్టోరీ వేర్ శశి టైటిల్లో ఉండేది నాకు రావాలి. అండ్ బి ప్రతి ఒక్కళ్ళు కొత్త వాళ్ళతో మేము చెయ్యము అనేది అనుకుంటే ఎవరు, నో, మై పాయింట్ ఈజ్ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో పాస్ట్లో నేను కొత్త అమ్మాయినే కదా, ఆ రోజు నాకు ఎవరో ఒకళ్ళు ఒక ఆపర్చునిటీ ఇస్తే బాగుండు అని నాకెంత అనిపించిందో నేను అనుకుంటా. ఈరోజు మనం ఇచ్చే స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇవ్వాలి, ఆ సైడ్లో ఉన్నప్పుడు మనం ఇక్కడికి కూడా రావాలి అని నేను బిలీవ్ చేస్తా. బట్ అలా చేయడం వల్ల ప్రతిసారి మనం కరెక్ట్ ప్రూవ్ అవ్వము, ప్రతిసారి మనం రాంగ్ కూడా ప్రూవ్ అవ్వము. టైమ్ విల్ ఓన్లీ హ్యావ్ టు టెల్ దాట్ మనం చేయగలిగిందల్లా మనం బాగానే అవుతుంది అంతా అని నమ్మి ముందుకు వెళ్ళడం అంతే. లైక్ ఐ సెడ్, మన చేతిలో లేనివి మన ప్రాబ్లమ్స్ కాదు. మీరు కూడా పలాస తర్వాత హిట్ కోసం నాకు తెలిసి చాలా ఈగర్గా, ఆకలిగా ఉన్నారేమో అని అనిపిస్తుంది. మరి కొత్త డైరెక్టర్ వచ్చినప్పుడు ఎందుకు వచ్చిన రిస్క్లే, మళ్ళీ మంచి సినిమాకి చేద్దాము అన్న ఆ అంటే బాగా తెలిసిన వెల్ నోన్ డైరెక్టర్తో అందుకని ఆ వేలో వెళ్ళిపోయారా? డైరెక్టర్ గురించి అసలు మీ మాటల్లో ఏం చెప్తారా యాజ్ ఏ హీరోగా? కష్టపడి చేశాడు కదా, మంచి సెన్సిబిలిటీస్ ఉన్న అతను, చిన్నాడు, సో డెఫినెట్గా పెద్ద డైరెక్టర్ అవుతాడు. చిన్నోడు గొప్పడు అవుతారని చెప్తున్నారు. వాళ్ళు అన్నీ అందరూ ప్రే చేస్తాం. నెక్లెస్ గోల్స్ మెయిన్ పలాస సినిమా తర్వాత నెక్లెస్ గోల్సే ఎక్కువగా వచ్చిన తర్వాత ఇది ఏ సినిమాలోదో నీకు చూసిన తర్వాత పలాస అన్న తర్వాత ఆ తర్వాత వెళ్ళారు. దీంట్లో కూడా ఏమన్నా మంచి సాంగ్ ఉంది, ఐటమ్ సాంగ్? ఐటమ్ సాంగ్ లేదు, చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ ఉంటాయి. అది యాక్చువల్లీ ఐటమ్ సాంగ్ కూడా కాదు కదా, ఐటమ్ సాంగ్ కాదు, అది ఐటమ్ సాంగ్, జానపద జానపద. అట్లా ఏమైనా ఉందా?
అట్లా లేదు కానీ ఇంకా మంచి పాటలు ఉన్నాయి ఇందులో. ప్రతి పాట మంచి పాట. పలాసలో అదొక్కటే పాట అంత సెన్సేషనల్ అయింది. అవునవును. ఇది రిలీజ్ అయిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ విల్ బి సెలబ్రేటెడ్. ఈ మూవీలో మీరు ఎక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడినా కానీ క్లైమాక్స్ అద్దరిపోయిద్ది అని చెప్తున్నారు. మిగతా సినిమాలో లేని క్లైమాక్స్ దీంట్లో ఏముంది? ఎటువంటి ఫీల్తో బయటకు వస్తారు? అంటే వేరే సినిమాల్లో లేని క్లైమాక్స్ ఇందులో ఏది లేదని నేనే చెప్పాను. అంటే డెఫినెట్గా ఒక కొత్త క్లైమాక్స్ ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. సినిమా వెళ్ళే దీనికి ఆ ప్యాటర్న్కి ఏం జరుగుతుంది అనే యాంగ్జైటీని అయితే ఇస్తుంది. అండ్ క్లైమాక్స్ చూసిన తర్వాత ఓకే ఇది జరిగిందా అనే ఒక చిన్న హ్యాపీనెస్తో బయటికి వెళ్తాం. దీంట్లో కూడా హీరోయిన్ చంపేస్తారా? చూడాలి మీరు. అవును, మీకు అదేదో ఒక కలిసి వచ్చే ఎలిమెంట్ లాగా అనిపిస్తుంది. చంపేస్తారా? ఎందుకంటే ఇంకొక హీరోయిన్ కూడా కనిపిస్తుంది కదా. అవును, చంపేస్తాను. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను. ఆ అమ్మాయి పేరు వదనే. శశి, ఆమె వదన. అందుకని శశి వదన. మీ పని ఏదో బాగున్నట్లుంది. శశి వదన ఇద్దరు. ట్రైలర్లో టీజర్లో చూపించింది. మాకేం చూపించబోతున్నారో ఒకటి కొంచెం క్లూ ఇస్తే మా వ్యూవర్స్ ఖచ్చితంగా వచ్చేస్తారు సినిమాకి. అది October 10th ఏం చూపించబోతున్నామో చూడండి. అఫ్ కోర్స్ అది చూస్తాం. టేస్ట్ ఇలా ఉంటుందని చెప్పపోతే ఎలా వస్తాం? మేము ఇందాల నుంచి అదే చెప్తున్నాను. ట్రెండ్ అవుతుంది. గంట సేపు టేస్ట్ ఏంటండి? ఫుల్ ప్లేటే ఇచ్చాం మీకు. ఫుల్ ప్లేట్ అప్పుడు మేము. అవును, ఇప్పుడు చెప్పినట్టు ఫుల్ ప్లేట్ ఉంటుందా ప్రతి ఒక్కరికి? అంటే ఇంతకుముందు ఇంట్రోల్ చెప్పినట్లు కుటుంబ వాల్యూస్ అండ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్. ఎందుకంటే మరీ దీన్ని ముసలి సినిమాలా చేస్తారు, అలా ఉండదు. మీరే చెప్పారు వింటేజ్ అని. యూత్ఫుల్ వింటేజ్ సినిమా, కుటుంబ వాల్యూస్ అవన్నీ కాదు. అంటే అది ఒక రాంగ్ కంటెక్స్ట్ లో ఉంది. ఇప్పుడు యూత్ సర్లే ఇది మనకు కావాల్సిన సినిమా కాదు అనుకుంటారు. ఎవరికి సినిమా చెప్పండి. ఇది యూత్ కోసం తీసిన సినిమా, ఒక యూత్ఫుల్ లవ్ స్టోరీ. గోదావరి జిల్లాలో జరిగే ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ఫ్యామిలీస్ కూడా రావాలి. ప్రేమ కథలు ఫ్యామిలీస్ చూడరా? జయం ఇవన్నీ ఎవరు చూస్తే ఆడిని. జస్ట్ కిడ్డింగ్. మీరు శశి క్యారెక్టర్ ఏ విధంగా జనానికి నచ్చిద్దో శశి గురించి చెప్పండి ఫైనల్గా. శశి ఓవరాలే నచ్చుద్ది. రాఘవ ఓవరాల్ యాక్చువల్లీ ఈ సినిమా అయ్యాక శశి రాఘవ చాలా కాలం పాటు వినపడే పేరు అవుతుంది. రేపొద్దున బాగా వినిపించే పేరు అవుతుంది శశి రాఘవది. ఇంకా ఎలాంటి మూవీస్ చేస్తూ ఉన్నారు? నడుస్తున్నాయి, అవుతున్నాయి. ఇంకా స్టోరీస్ వింటున్నారా? ఆల్రెడీ వర్క్ జరుగుతూ ఉందా? అఫ్కోర్స్ మన పని అది కదండి, వినాలి. నెక్స్ట్ ఏంటి అనేది ఒక శశివదన్లో చూస్తే ఆ బియర్డ్ కనిపిస్తుంది, పలాసలో కూడా ఆ బియర్డ్ కనిపిస్తుంది. అసలు ఆ బియర్డ్ తీసి మాకు కనిపించరా అట్లా? శశివదనలోనూ తీస్తాను, పలాసలోనూ తీస్తానండి. రెండు సినిమాలు చూడాలి అయితే సరిగ్గా. అదంటే అప్పటికి ఇప్పటికి బియర్డ్ అనేది కామన్ పాయింట్. నేను అడగాలనుకున్నాను ఉద్దేశం. పలాసలో కూడా బియర్డ్ ఉంటుంది, బియర్డ్ లేకుండా ఉంటుంది. శశివదనలో కూడా బియర్డ్ ఉంటుంది, బియర్డ్ లేకుండా ఉంటుంది. సో ఆ పరంగా కూడా ఈ సినిమా పలాస అంత పెద్ద హిట్ అవ్వాలని కోరుకుందాం. లక్కీ ఫ్యాక్టర్ అనుకుంటున్నారా? పలాస హిట్ అంతా ఇది కూడా హిట్ అయిద్ది అని అనుకుంటున్నారా? 100% అనుకుంటున్నాను. ఇంకా పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నాను. అసలు మీ చూసింగ్ ఎలా ఉంటుందండి? ఎందుకంటే ఆ కొన్ని సినిమాలు మీ అన్నీ చూస్తూ ఉంటే కొంచెం స్లాంగ్ ఒకటి, ఇంతకుముందు మనం మాట్లాడినట్లు కొంచెం ఒక స్టోరీ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. యాక్షన్ కూడా ఎంత ఉందో కానీ స్టోరీ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అసలు మీ చూసింగ్ అనేది ఎలా ఉంటుంది? అంటే ఎమోషన్ ఏది చెప్పాలనుకుంటున్నాడు డైరెక్టర్ అనేది ఎక్కువ నేను ఆలోచిస్తాను. కోర్ ఆఫ్ ద సినిమా ఏంటి అనేది చూస్తాను. ఎన్ని డ్రెస్ చేంజ్లు ఉన్నాయా, ఫైట్లు ఉన్నాయా, హీరోయిన్ ఉందా, దానికన్నా వాట్ ఈస్ ద మెయిన్ కథ ఏంటి అనేది చూస్తాను. సో ఆ కథ పరంగానే వెళ్తాను. ఇప్పుడు దాకా నేను ఏం చేసినా కథ బాగున్న సినిమాలే చేశాను. ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ చిన్న సినిమా అనుకుంటున్నాము. ఆ తర్వాత మౌత్ పబ్లిసిటీ వల్ల చాలామంది థియేటర్స్కి వెళ్తున్నారు. మేబీ ఫస్ట్ డే అండ్ సెకండ్ డే వెళ్ళకపోవచ్చు, కానీ ఆ తర్వాత చూసి వచ్చి బాగుందిరా అని చెప్పిన తర్వాత వెళ్తూ ఉంటున్నారు. కొన్ని సినిమాలు వస్తున్న తర్వాత ఓటీటీ వస్తుంది కదా అప్పుడు చూద్దాంలే అనుకుంటూ ఉంటారు. మీకు అదేమైనా ఎఫెక్ట్ పడుతుందా? లేకపోతే మౌత్ పబ్లిసిటీతో మన లిటిల్ హార్ట్స్ ఫస్ట్ 2 days పెద్ద మనకేం వినిపించలేదు, ఆ తర్వాత మాత్రం బొమ్మ బ్లాస్ట్ అయ్యింది. ఏమనిపిస్తుంది? అంటే యూత్ సినిమాలే ఎక్కువ ఆడతాయనిపిస్తుంది. యూత్ స్టూడెంట్స్ వెళ్ళాలి, 25s 30s లోపు ఉన్నాళ్ళే సినిమా చూస్తున్నారు. సో లిటిల్ హార్ట్స్ ఎంత పెద్ద హిట్ అయిందో ఈ సినిమాలో కూడా అంత కంటెంట్ ఉంది, అంత కనెక్టివిటీ ఉన్న సబ్జెక్ట్, ఒక మంచి లవ్ స్టోరీ రూరల్ బ్యాక్ డ్రాప్లోది. సో డెఫినెట్గా ఇది కూడా అంత హిట్ అవుతుందని అనుకుంటున్నాను. ఏం చెప్తారండి ఫైనల్గా ప్రేక్షకులకు? మీ శశివదన సినిమాకి రావాలంటే బాగా అందరికీ నచ్చే ఎలిమెంట్ ఏంటి? ఈ ఎలిమెంట్తో మీరు పక్కా వస్తారు అని చెప్పేది ఏంటి?
చాలా రోజులైంది ఒక మంచి లవ్ స్టోరీ చూసి, సింపుల్ లవ్ స్టోరీ, ఇట్స్ అ నో బ్రెయినర్ అని చెప్పొచ్చు. సరదాగా వచ్చారా ఫ్యామిలీతో, మంచి సినిమా, మంచి పాటలు ఎంజాయ్ చేశారు, గుర్తుండిపోయే ఒక సినిమా చూసి హ్యాపీగా రిటర్న్ వెళ్తారు. సాంగ్స్ కూడా ఇక్కడే గోదావరిలో తీసినాయి మొత్తం. అన్ని సాంగ్స్, అండ్ ఐ థింక్ సాంగ్స్ ఆర్ ద హైలైట్ ఆఫ్ దిస్ ఫిలిం. ఇట్స్ అ మ్యూజికల్ లవ్ స్టోరీ, సో ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఎక్స్ట్రాడినరీ. అఫ్ కోర్స్ ఓటీటీలోకి వస్తుంది, కానీ అలా అని ఓటీటీ వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయకండి, థియేటర్లో వచ్చి చూడండి. మీరు అన్నట్లు కొన్ని మూవీస్ థియేటర్లో చూడాలి, కొన్ని మూవీస్ థియేటర్లో చూస్తేనే ఆ ఫీల్ మనం. కొన్ని కాదు, అన్ని ఫిల్మ్స్ థియేటర్లో చూడాలి కదా. కష్టపడి ప్రొడ్యూసర్స్ మనీ పెట్టి సినిమా తీస్తున్నప్పుడు, ఓటీటీలో వచ్చినప్పుడు సినిమాలో చూసిందని మళ్ళీ టీవీలో ఎక్స్పీరియన్స్ చేయడం వేరే, కానీ ఫస్ట్ టైం థియేటర్లో చూడాలి కదా. ఇంత క్యూట్గా మాట్లాడుతుంటే శశి సినిమాలో శశి లాంటి అమ్మాయి కావాలరా అనుకుంటారా, అరే ఇలాంటి పిల్ల అయితే వద్దురా నాకు అట్లా అనుకుంటారా? లేదు, 100% శశి లాంటి అమ్మాయి కావాలని కోరుకుంటాను. ఎందుకంటే అంత అంత బ్రహ్మాండంగా ఉంటుంది సబ్జెక్ట్. మీరు క్లైమాక్స్ చూస్తే అర్థమవుతుంది అది శశి ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళింది తన ప్రేమ కోసం, తన మాట కోసం అని. రాఘవ ఎలాంటి వాడు? ఎందుకంటే ట్రైలర్లో చెప్పారు కదా అమ్మాయిలు అంత ఈజీగా పడరా అని మీ ఫాదర్ చెప్తూ ఉంటారు కదా. సో రాఘవ లాంటి క్యారెక్టర్ని అందరూ అమ్మాయిలు ఇష్టపడతారు అంటే ఇంతకుముందు నుంచి యూత్ మూవీ అని చాలా గట్టిగా చెప్తున్నారు కదా రాఘవ. అయ్యో కంపల్సరీ, ఐ థింక్ రాఘవ లాంటి అబ్బాయిలనే అమ్మాయిలు ఇష్టపడతారు. రాఘవ లాంటి అబ్బాయిల్ని వెరీ ఆల్ఫా, బికాస్ దే సరెండర్ టు ద గర్ల్ దట్ దే లవ్, దట్ ఈస్ బీయింగ్ ఆల్ఫా. అండ్ ఆ ప్రేమించడమే ఆల్ఫానెస్ యాక్చువల్గా, అండ్ రాఘవ అదే చేస్తారు. అలాంటి అబ్బాయిలకి అమ్మాయిలు పడతారు రియాలిటీలో. అవును, మళ్ళీ అదే ప్రామిస్ అయింది, అసలు నాకు అర్థం కాలేదు అది. అంత చిన్నప్పటి నుంచి నేను ప్రామిస్గా చెప్తున్నానని చెప్తూ ఉంటారు. మీరు కూడా రైట్ హ్యాండ్ ప్రామిస్ అయింది, లెఫ్ట్ హ్యాండ్ ప్రామిస్, రైట్ హ్యాండ్ ప్రామిస్ అంతే కదండి. లెఫ్ట్ హ్యాండ్తో వేస్తే ప్రామిస్ అవ్వదు. ఓకే, చిన్నప్పుడు మీరు ఎప్పుడు ఎవరికి ప్రామిస్ చేయలేదు? మామూలుగా అది ప్రామిస్ నిజంగా చెబుతున్నా అంటాం కానీ రైట్ హ్యాండ్ ప్రామిస్, లెఫ్ట్ హ్యాండ్ ప్రామిస్ కరెక్ట్ ప్రామిస్. లెఫ్ట్ హ్యాండ్ తో వేస్తే అది ప్రామిస్ అవ్వదు. అంటే మీరు బ్రేక్ చేసే ప్రామిస్ లెఫ్ట్ హ్యాండ్ తో వేస్తారు, తూచ్ ప్రామిస్. అది రియల్ ప్రామిస్. చిన్నప్పుడు సరిగ్గా ఆడుకోలేదు. ఎక్కడ పెరిగారు? ఏ ఊరు మీది? మనూరే, విజయవాడనా? అయితే మీరు సరిగ్గా ఆడుకోలేదు చిన్నప్పుడు. అది ఎప్పుడు అవ్వలేదా? అదిగో నువ్వు లెఫ్ట్ హ్యాండ్ తో ప్రామిస్ చేస్తున్నావు, ఇది క్యాన్సిల్ అయిపోతుంది, రైట్ హ్యాండ్ తో ప్రామిస్ చేయని అవ్వలేదా? నాకు అంటే అది తెలియదు, రైట్ లెఫ్ట్ తెలియదు, ప్రామిస్ ఒకటే నాకు తెలుసు. కరెక్టే, చిన్నప్పుడు ఆడుకోలేదు మీరు. నిజంగానే చాలా మిస్ అయ్యానని అనిపిస్తుంది. మీకు ఎన్ని లవ్ స్టోరీస్ ఉన్నాయి? చాలా. ఇప్పుడు నిజం చెప్పండి, క్లోజ్ చేద్దాం ఇంక ఇంటర్వ్యూ. మీరు లవ్ స్టోరీ చెప్పిన తర్వాత క్లోజ్ చేద్దాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక స్టేజ్ లో ఉంటుందా అండి లవ్ స్టోరీ? ఉంటది, అది కామన్. లేకపోతే మీరు సరిగ్గా ఎంజాయ్ చేయలేదేమో అయితే యూత్ గా ఉన్నప్పుడు, టీనేజ్ లో. టేకింగ్ రివెంజ్ ఆన్ యు. మీరు సరిగ్గా ఎంజాయ్ చేయలేదు టీనేజ్ లో. విజయవాడలో ఏం లేదండి లవ్ స్టోరీ. విజయవాడలో సిద్ధార్థ కాలేజీలో లవ్ స్టోరీలు అసలు సినిమాల్లో మారుమోగిపోతాయి. సిద్ధార్థ కాలేజీలో వరకు ఏం లవ్ స్టోరీ లేదు. కానీ మీరు ఇంత ఇన్నోసెంట్ అయితే అసలు కాదండి. మీ మాట ఇంత బోల్డ్గా కనిపిస్తున్నారు. లవ్ స్టోరీ లేకుండా ఇక్కడ దాకా వచ్చామంటే మేము అసలు నమ్మం. నిజంగానే మిమ్మల్ని నమ్మితేనే మేము వస్తాం. మీరు ఎంత ఓపెన్ ఉంటే ఇంజనీరింగ్ కాలేజీలో కూడా లవ్ స్టోరీ లేదు. నిజంగా ఇంజనీరింగ్ కాలేజ్లో నాకు ఏ లవ్ స్టోరీ లేదు. రాఘవన్ మరి అంతగా పోషించారండి, మరి అటువంటి లవ్ స్టోరీ లేదు. కానీ యాక్టింగ్ అని ఎందుకంటారు? యాక్టింగ్ చేస్తారు కాబట్టి. మరి ఓ మై గాడ్, ఐ మీన్ ఫ్యాక్ట్ అదే. ఆయన రియల్ లైఫ్ లో ఉండాలంటే యాక్ట్ చేయాలంటే స్క్రీన్ మీద. రైట్. కానీ ఈజ్ జెన్యున్లీ దట్ సీదా సాదా, వెరీ సీదా సాదా, నైస్ బాయ్. నాకైతే ఈ యాంగిల్లో అట్లా అనిపించట్లేదు. ఎందుకంటే నేను 20 minutes నుంచి మాట్లాడుతూ ఉన్నాను కదా, ఇంత బోల్డ్గా కనిపిస్తున్నారు. వాట్ ఎవర్ కాల్. హౌ మచ్ ఐమ్ డిఫెండింగ్ యు. 2 years మాతో ట్రావెల్ చేయండి, మీకు అర్థం అవుతుంది. 2 years అది కష్టంలే అండి. కొంతమంది ఈజీగా జడ్జ్ చేస్తూ ఉంటారు. మనతో 5 నిమిషాలు మాట్లాడి చాలా ఈజీగా జడ్జ్ చేస్తూ ఉంటారు. నేను ఇది కూడా అట్లానే చెప్తున్నానేమో. మేబీ 20 నిమిషాలు చూశాను, కానీ నాకేమో అట్లా అనిపించట్లేదు అని. డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్. ఓకే అండి, మీ శశివదనే సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది చిన్న సినిమా కాదు, చాలా పెద్ద సినిమా అని కూడా ట్రైలర్ టీజర్ చూస్తే అనిపిస్తుంది. అదేవిధంగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. శశివదనే టీంతో స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ ABN.